కాసేపట్లో బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తున్నారు. నార్కోటిక్ బ్యూరో కేంద్రాన్ని సందర్శించే ఛాన్స్ కనిపిస్తుంది. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు సమర్థవంతంగా పనిచేస్తూ ఫలితాలు రాబట్టాలని సూచించనున్నారు. డ్రగ్స్ నియంత్రణపై నార్కోటిక్ బ్యూరో బలోపేతంపై చర్చించనున్నారు. డ్రగ్స్ నిందితులకు శిక్షలు పడేలా డ్రగ్ ఫ్రీ సిటీ కోసం కృషి చేసేలా చర్యలు ఉండాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కమాండ్ కంట్రోల్ సెంటర్ కోసం ప్రత్యేక నిధి కేటాయించే ఛాన్స్ ఉంది. రైట్, ఇక మరింత సమాచారం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, సీఎం రివ్యూ అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ రానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారిగా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్కి రానున్నారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారానే మొత్తము ఎంటైర్ తెలంగాణ వ్యాప్తంగా కూడా మానిటరింగ్ అనుకోవచ్చు, లేకపోతే సీసీ కెమెరా పర్యవేక్షణ, ఇతర మొత్తం కూడా నిఘా మొత్తం కూడా కమాండ్ కంట్రోల్ బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండే ఎప్పటికప్పుడు అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇదే కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ లో నార్కోటిక్స్ బ్యూరో సంబంధించి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపాలి, డ్రగ్స్ సంబంధించిన ఊసే తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు అనే దానిపైన చాలా ఖచ్చితంగా ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్న తరుణం. దాంతోపాటు ఇప్పటికే ప్రత్యేకమైన బడ్జెట్ ని కూడా ఆల్రెడీ నార్కోటిక్స్ సంబంధించి, ఎందుకంటే అటు ఆ సిబ్బందికి సంబంధించిన దానికి కావచ్చు, లేకపోతే ఇతరేతర పరికరాలకు సంబంధించి నార్కోటిక్ విభాగానికి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది. అయితే ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించిన ఊసు లేకుండా ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ సంబంధించిన మూలాలు అనుకోవచ్చు. ఇప్పటి వరకు నార్కోటిక్స్ సంబంధించిన అధికారులు చేసిన ఆపరేషన్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డ్రగ్స్ సంబంధించిన కేసుల వివరాలు అనుకోవచ్చు, డ్రగ్స్ సంబంధించిన కేసుల్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ట్రాక్ రికార్డ్ అనుకోవచ్చు, ఇతరేతర వాటిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. దాంతోపాటు ఐపీఎస్ సంబంధించిన అధికారులతో కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నట్లు కూడా మనకి ఆఫ్ ది రికార్డ్ సమాచారం అందుతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే సిఎస్ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్కి చేరుకోవడంతో పాటు ఇటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సంబంధించిన సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ సంబంధించిన ఆఫీసర్లు సీనియర్లు అందరూ కూడా ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్కి చేరుకున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా బయలుదేరాడు. మరొక 5 నుండి 10 నిమిషాల వ్యవధిలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్కి చేరుకుంటారు అనేది పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా ఈ రోజు రేవంత్ రెడ్డి మాత్రము ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్కి తొలిసారిగా రావడము, వచ్చిన తర్వాత పూర్తిగా కూడా ఇటు సిబ్బందికి సంబంధించిన పనితీరు అనుకోవచ్చు, లేకపోతే కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏ అయితే మానిటరింగ్ జరుగుతుందో ఆ మానిటరింగ్ సంబంధించి ఎంటైర్ మొత్తం సిస్టమ్ మొత్తం కూడా అధికారుల్ని అడిగి తెలుసుకునే అవకాశంతో పాటు ముఖ్యంగా మాత్రము నార్కోటిక్స్ సంబంధించి, డ్రగ్స్ సంబంధించి, మాదక ద్రవ్యాల నిర్మూలన అనుకోవచ్చు, మాదక ద్రవ్యాల మూలాలకు సంబంధించి మాత్రం ఎక్కువగా కూడా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంది. నార్కోటిక్స్ సంబంధించిన విభాగానికి సంబంధించిన అధికారులతో ఎక్కువగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే తొలిసారి కమాండ్ కంట్రోల్ బిల్డింగ్కి రేవంత్ రెడ్డి వస్తున్నాడు. ఈ కమాండ్ కంట్రోల్ బిల్డింగ్లో ఏ విభాగాలకు సంబంధించి అధికారులు అనుకోవచ్చు, వాళ్ళకి సంబంధించిన పనితీరుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీసే అవకాశం ఉంది. కానీ మొత్తానికి నార్కోటిక్స్ సంబంధించి, ఎందుకంటే డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి చాలా సార్లు కూడా చెప్పిన పరిస్థితి, డ్రగ్స్ అనే ఊసు లేకుండా, ఎందుకంటే యువత తమ జీవితాలని నాశనం చేసుకుంటుంది. డ్రగ్స్ బారిన పడి అటు యువత తమ జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు అటు కుటుంబాలను కూడా కొంతవరకు చిన్న భిన్నం చేస్తున్నాయి ఈ డ్రగ్స్. సో డ్రగ్స్ అనే ఊసు లేకుండా డ్రగ్స్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ సంబంధించిన పెడ్లర్లు అనుకోవచ్చు, డ్రగ్స్ సంబంధించి ఎవరైతే సప్లయర్లు ఉంటారో అలాంటి సప్లై అంటే ఇతర ప్రాంతాల నుండి తెలంగాణలోకి రాకుండా, ముఖ్యంగా నార్కోటిక్స్ సంబంధించిన విభాగం సంబంధించిన అధికారుల పని కూడా, ఎందుకంటే డ్రగ్స్ సంబంధించి హైదరాబాద్కి ఏ విధంగా వస్తున్నాయి, ముఖ్యంగా ఎలాంటి ప్లేసెస్ నుండి వస్తున్నాయి అనేది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చాలా వరకు డ్రగ్స్ సంబంధించిన నిందితుల్ని పట్టుకున్న పరిస్థితి. ముఖ్యంగా అందరికీ తెలిసిన విషయమే, హైదరాబాద్కి డ్రగ్స్ వస్తున్నాయి అంటే ఇటు గోవా, ముంబై, బెంగళూరు వంటి ప్లేసెస్ నుండి అటు ఎండిఎంఏ, కొకైన్ ఎక్కువగా కూడా తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్నాయి. సో ఈ డ్రగ్స్ సంబంధించి అటు గోవాకు సంబంధించి డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా కూడా హైదరాబాద్ సంబంధించి కొందరితో రిలేషన్ మెయింటైన్ చేయడము, ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో వాళ్ళకి ఎప్పటికప్పుడు వివిధ రూపాల్లో, ఎందుకంటే ఆల్రెడీ నార్కోటిక్స్ బ్యూరో
బ్యూరో చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఎక్కడికక్కడ డ్రగ్స్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోకి ముఖ్యంగా హైదరాబాద్లోకి ఏ విధంగా ప్రవేశిస్తున్నాయి డ్రగ్స్ అనేది ఇప్పటికే నార్కోటిక్స్ సంబంధించిన అధికారులకి ఒక క్లియర్ పిక్చర్ ఉంది. కాబట్టి పోలీసుల కన్ను కప్పి ఏ విధంగా డ్రగ్స్ని తీసుకురావాలి అనే దానిపైన వివిధ కొత్త విధాల్లో డ్రగ్స్ని హైదరాబాద్ తీసుకొస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. ఎందుకంటే అటు కొరియర్లు కావచ్చు, లేకపోతే ఇతరేతర కొత్త విధానాల ద్వారా డ్రగ్స్ని అనుకున్న స్పాట్కి అనుకున్న డెస్టినేషన్కి అయితే పెడ్లర్లు చేరవేస్తున్నారు. సో అలాంటిది కూడా జరగకుండా పూర్తి స్థాయిలో డ్రగ్స్ సంబంధించిన పెడ్లర్ల కదలికలు అనుకోవచ్చు, వాళ్ళ యాక్టివిటీస్ అనుకోవచ్చు, వాళ్ళు ఎవరితోని హైదరాబాద్లో రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్కి డ్రగ్స్ వస్తున్నాయి అంటే ఆ డ్రగ్స్ సంబంధించి గతంలో డ్రగ్స్ కేసుల్లో కీలకంగా ఉన్న నిందితులు ఎవరు, వాళ్ళకి సంబంధించి ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి. సో ఇలాంటి వాటిపైన ఎక్కువగా కూడా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్కు వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఐపీఎస్ అధికారులతోటి ఉన్న సమీక్షలో ముఖ్యంగా ఈ నార్కోటిక్స్ సంబంధించిన దానిపైన ఎక్కువ చర్చించే అవకాశం ఉన్నట్లు మాత్రం కొందరు పోలీస్ అధికారుల నుండి మనకైతే ఆఫ్ ది రికార్డ్ సమాచారం అందుతుంది. సో మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్కి వస్తున్న నేపథ్యంలో పూర్తిగా పోలీసులందరూ కూడా అలర్ట్ అయిపోయిన పరిస్థితి. ముఖ్యంగా కమాండ్ కంట్రోల్ అనేది స్టార్ట్ అయిన తర్వాత, ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా ICCC బిల్డింగ్ అనేది తెలంగాణ రాష్ట్ర పోలీసులకు సంబంధించి ఒక ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మించారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా నార్కోటిక్స్ విభాగానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలము హామీలు ఇచ్చింది, ఇది చేస్తాం అది చేస్తామని చెప్పింది. కానీ నార్కోటిక్స్ సంబంధించిన దాంట్లో అటు సిబ్బందికి సంబంధించి కావాలి అని గతంలో అధికారులు ప్రతిపాదన పెట్టారు. దానికి సంబంధించి కొంతవరకు ఆ నిధులు కూడా కావాలి అనేది అధికారులు ప్రతిపాదన పెట్టినప్పటికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు, దాన్ని నెగ్లెక్ట్ చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందో వెంటనే నార్కోటిక్స్ సంబంధించి కావచ్చు, ఇటు పోలీస్ శాఖకు సంబంధించి ముఖ్యంగా ICCC సంబంధించి కొన్ని నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది. సో ఆ నిధులకు సంబంధించి నార్కోటిక్స్ విభాగంలో వాటిని ఏ విధంగా నిధులకు సంబంధించి వాటిని ఏ విధంగా వాడారు, ఏ పరికరాలని కొనుగోలు చేశారు, ఎందుకంటే కొన్ని పరికరాలు అవసరం ఉంది అని గతంలో అధికారులు ఇటు ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొన్ని నిధులు కేటాయించింది. కాబట్టి ఆ నిధులకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఏమేమి తీసుకున్నారు, ఇంకా ఏమేం కావాలి, ఎందుకంటే ముఖ్యంగా చాలా వరకు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. నిందితులు కూడా కొంతవరకు టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ పోలీసులకి చిక్కకుండా క్రైమ్స్కి పాల్పడుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. కాబట్టి టెక్నాలజీకి అనుగుణంగా ఇంకా ఏమేమి అవసరం ఉంది అనేది కూడా అధికారుల నుండి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డి ICCC బిల్డింగ్కి రానున్నారు. కాబట్టి పోలీసులంతా కూడా ఇక్కడ అలర్ట్ అయిపోయిన పరిస్థితి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాత్రము ఇటు నార్కోటిక్స్ సంబంధించి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ సంబంధించిన ఊసు లేకుండా చూడాలి, డ్రగ్స్ సంబంధించి మూలాలు ఎక్కడున్నాయో కనుగొనాలి అనేది చాలా సీరియస్గా చెప్తున్న నేపథ్యంలో ఈరోజు అధికారుల సమీక్షకు సంబంధించి కూడా డ్రగ్స్ సంబంధించి కావచ్చు, మాదక ద్రవ్యాలకు సంబంధించిన వాటికి సంబంధించి వాటి సప్లై, దాని పెడ్లర్లు, వాళ్ళకి సంబంధించిన వ్యవహారం పైననే ఎక్కువ నార్కోటిక్స్ సంబంధించిన అధికారులతో అయితే చర్చించే అవకాశాలు కనబడుతున్నాయని.